సర్వే చేయండి అని చెప్పి మీరు ఇలా అంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజకీయ పరమైన రిజర్వేషన్లు అంటే 5% 6% ఉండని రెడ్డి సామాజిక వర్గము ప్రధానంగా ఇక ఈడబ్ల్యూ రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. దాంతో పాటు రాజకీయంగా 40 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే అది బీసీలకు చెందాల్సిన హక్కు కదా, ఆ హక్కును వీళ్ళు ఎట్లా గుంజేసుకుంటారు అనేది కూడా ఆయన కొంచెం రేజ్ చేశారు. ఆయన మాట్లాడుతుంది ఆయన స్వార్థం కోసం, ఆయన పదవుల కోసమేనా, ప్రజల కోసం మాట్లాడా? నీ యొక్క సీట్ల కోసం మాట్లాడుతున్నావు, నీ యొక్క పదవుల కోసమే మాట్లాడుతున్నావు తప్ప పేద ప్రజల కోసం ఏడా మాట్లాడుతున్నావు? ఇలా వెల్మ కానీ రెడ్డి కానీ ఇంకా వేరే కులం ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే ప్రజల చేత ఓటు ద్వారా రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రజాప్రతినిధిగా గెలుస్తాడు. నీకు సీట్ల కోసము దానికోసం నిలబడితే జనరల్ సీట్లు నేను నిలబడొద్దని కూడా అని చెప్పారా? జనరల్ సీట్లు కూడా గెలవచ్చు కదా. ఇలా నిజంగా కూడా అన్యాయం ఎక్కడన్నా తెలంగాణ కానీ భారతదేశంలో కూడా జరిగిందంటే ఇలా మా రెడ్లకు జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఎవడైనా కానీ ఈ రెడ్డి కులంలో ఒకటి రోగం పాడైంది, వాడు ప్రజాప్రతినిధి కానీ ఊళ్ళో పెద్ద మనిషి ఉండని ఫస్ట్ ఇంటి ముంగడు కూడా వస్తే ఇంట్లో ఏమన్నా ఉండని లేకపోతే ఏమన్నా కానీ వాళ్ళ కడుపు నింపి తర్వాత తన పిల్లలకు కడుపు నింపుకున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే రెడ్ల జాతి. ఇలా ఆనాది నుంచి వస్తుంది. అన్ని కులాలు కూడా ఒప్పుకొని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడారు. మనం సోషల్ మీడియాలో చూసాం, టీవీలలో కూడా చూసాం. అటువంటి దాంట్లో ఇలా మాకు ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయి ముఖ్యమంత్రులు అయి అన్యాయం జరిగిందంటే రెడ్ల కులాలకు జరిగింది. వాళ్ళు ఏం చేసినా అట్టడుగున్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ద్వారా పోయారు. కానీ రెడ్ల కులాలకు ఇప్పటిదాకా చేసింది ఏముంది? ఇలా అన్ని కులాలకు హైదరాబాద్ లోపల మా కుల సంఘాలకు ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేశారు. ఇలా రెడ్ల జాతికి ఏదైనా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసిరా, ఏదైనా ప్లేస్ చేసిరా? ఇంతవరకు ఏమైనా చేసిరా? మేము ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి పోరాటాలు పడుకుంటా అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు చేసి ప్రతిపక్షాలకు పాలకపక్షానికి అన్ని విధాల వినతి పత్రాలు ఇచ్చినాం. ఇంతవరకు మాకు ఎక్కడన్నా ఏ విధంగా మా కులానికి లబ్ధి చేకూర్చిందని ఉంటే చూపించండి, నేను 7 గంటలకు వస్తాను రాడు మీరు. ఇలా అన్ని విధాల మా రెడ్లు ముఖ్యమంత్రులు అయినా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా అన్యాయం చేసింది ఏదన్నా జాతి ఉందంటే అన్యాయమైన జాతి ఏదైనా ఉంటే రెడ్ల జాతి. ఒక రెడ్డి అన్న ఉన్నంత మాత్రాన వాడు రిక్షా దొక్కుంటుండా, మనకి వాడి కూలికి పోతుండా, సెంట్రింగ్ పని చేస్తుండా, బాసి పని చేస్తుండా, ఇంకేమైనా చేస్తుండా, దాన్ని ఆలోచన చేయని వ్యక్తులు ఉంటే అన్యాయం చేసిరు రెడ్లు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఉండే పట్టుకుని. ఇలా మిగతా కులాలను అదే విధంగా ఎంతో కొంత చేసినంటే వాళ్ళు చేశారు. కానీ అన్యాయం చేస్తుంది ఇటువంటి దొంగనా కొడుకులే. ఎందుకంటే వాళ్ళ లోపల ఎవరైతే పేదలు ఉన్నారో సర్వే చేయమేనండి. ఇలా స్వాతంత్రం వచ్చిన నుంచి ఒక్కొక్కరు 10 రిజర్వేషన్లు. తండ్రి డాక్టర్ అవుతాడు, కొడుకు అదే రిజర్వేషన్. ఇప్పుడు ఒకసారి రిజర్వేషన్ వచ్చినప్పుడు మా కుటుంబానికి వద్దు అని చెప్పే దమ్ముందా? ఇవ్వద్దు అని చెప్పే దమ్ముందా నీకు? అది మాట్లాడండి. ఇలా గుడిసెలు ఉన్నాడు, గుడిసెల్లో ఉంటుండు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారండి. ఇలా సుమారు ఒక 200 నుంచి 300 కన్వెన్షన్లు ఉన్నాయి. ఇలా లక్షల రూపాయల కన్వెన్షన్ల రేటు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే. కన్వెన్షన్లలో ఓన్లీ రెడ్లే చేసుకుంటున్నారా? మిగతా కులాలు చేసుకుంటున్నారా? వాళ్ళందరూ రిజర్వేషన్ కట్ చేయండి. అది పోరాటం చేయండి. ఇలా రెడ్లు అనేది ఉన్నది. రెడ్లు ఇలా 4 గుంజలు పందిరేసుకొని కూడా వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేరు. వాళ్ళ గురించి మాట్లాడతావా? వాళ్ళ ఈ మానవ సమాజంలో వ్యక్తులు గారాలు వారు అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులను పైకి తీసుకురావాలన్న ఆలోచన నీకుందా? ప్రజాప్రతినిధివే కాదు. ఇలా నువ్వు ప్రజలందరి గురించి మాట్లాడాలి. అంటే ఉన్న పోస్టులు ఉన్న మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రెడ్డి సామాజిక వర్గమే ఆక్యుపై చేసింది. ఇటు ఒక రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు తప్ప మిగతా బీసీలకు సంబంధించిన వాటన్నిటిని కూడా రెడ్డిలే వాడుకుంటున్నారు అనేది కూడా ఆయన వాదన. నేను కార్పొరేషన్ చైర్మన్లే కదండి, ముఖ్యమంత్రి దాకా కూడా చేశారు. రెడ్లకు ఏం వర్గ పెట్టి చూపించమనండి. ఏ విధమైన లబ్ధి చేకూర్చారు? రైతుకు చేకూర్చిరా? రైతు కాడికి పోయే వరకు పనిముట్లు అనే వరకు రెడ్డి అనే వరకు పనిముట్లు ఇయ్యరు. ఒక డ్రిప్ కాడికి పోయే వరకు దాన్ని అది ఇయ్యరు, సబ్సిడీ ఇయ్యరు. ఇక్కడ విద్యార్థులు రైతు వ్యవసాయం చేసుకున్న పిల్లలు కూడా స్కూళ్ళలో చదువుకుంటారు. రిజర్వేషన్లో ఒక డ్రెస్ రాదు, షూ రాదు, బుక్ రాదు, పెన్ను రాదు. ఏం చేసారు మాకు రెడ్లకు? చేసిన చైర్మన్ ఉండని, ఎమ్మెల్యేలు ఉండని, ముఖ్యమంత్రి ఉండని, నోలా ఉండని రెడ్ల కోసం చేసి లాస్ట్కి ఏం చెప్తున్నాను? హైదరాబాద్ మీ సామాజిక వర్గం నాయకులే మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారంటే మా సామాజిక వర్గం వ్యక్తులు మమ్మల్ని రెడ్లను అందదొక్కిరు. ఇలా మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? దానికోసమే మేము 15 సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు, ఆరాటాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు, ధర్నాలు, రాస్తారోకలు ఎన్నో రకాలు చేసుకుంటూ వస్తున్నాం. మాకు అన్యాయం జరుగుతుందో ప్రభు దేవుడా అని మేము చెప్పుకుంటా ఉన్నాం. మా అన్యాయాన్ని పోయి మా కులాన్ని మాట్లాడే హక్కు ఎదుటోనికి ఉందా?
ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో రైతు వ్యవసాయం చేసుకున్నట్టు వ్యక్తి ఉన్నాడు. ఇలా రెడ్డి అని మాట్లాడే వరకు మన మనసు కల్మషం కలిచేస్తుంది అతన్ని. ఆయన బాధ ఎవరిని చెప్పుకోవాలి? ఇలా హైదరాబాద్ పట్టణం ఏకదమ్ ఒక్కొక్క దగ్గర చెప్తానండి. ఇలా శేర్లింగంపల్లిలో 1,20,000 ఓట్లు ఉన్నాయి రెడ్లకి. ఇలా కుత్బుల్లాపూర్లో 1,00,000 దాకా ఉన్నాయి. కుక్కట్పల్లిలో 60-70,000 ఉన్నాయి. మేడ్చల్లో 1,00,000 దాకా ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఓట్లు ఎక్కడ వచ్చినాయి? ఇదే ఒక్కొక్కరు 10 మందిని అన్నారా? ఇలా గ్రామీణ ప్రాంతంలో పొలాలు లేక, పని చేసుకోలేక, అక్కడ పని దొరకక ఒక పట్టణ ప్రాంతానికి వలస వచ్చి ఇవాళ అటువంటి రిక్షాలు దొక్కుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది. నేను కుత్బుల్లాపూర్ ప్రాంతం లోపల ఒక మీటింగ్ పెడితే ఒక 500 మంది వచ్చారు. మేము వాళ్ళ మనోవేదన వింటుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మేము ఏం చేసుకొని బతకాలి? మాకేమో ఊర్లో పొలం లేదు, జాగ లేదు, ఇల్లు లేదు. పట్టణ ప్రాంతానికి వస్తే ఇలా రిక్షా దొక్కుని ఉంటున్నాం. మా పిల్లలు కనీసం మా రిజర్వేషన్లో ఛాన్స్ ఇస్తే మరి వాళ్ళన్న జీవనోపాధి కలుపుతారు. ఇలా పిల్లలు ఇస్తలేరు, పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఇలా 35 సంవత్సరాలు వచ్చినా కానీ మా ఆగమ్యకు వచ్చారు మా జీవితం. మాది ఎవరికి చెప్పాలి? ఈ కులంలో ఉంటు పాపమ్మా, మాకు శాపమ్మా అని వాళ్ళు మనోవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ? ఈ కొడుకులేమో రిజర్వేషన్లు ఇట్లా అట్లా అని చెప్పి ఏదో మాట్లాడేసి మా రెడ్ల మీద దుమ్మెత్తిపోస్తారు. ఇట్లా మాట్లాడే హక్కు అతనికి ఉందా? ఇలా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మనం. ఇటువంటి మా యొక్క జాతి మీద మాట్లాడుతున్నప్పుడు అటువంటి నా కొడుకుల మీద సుమోంటగా తీసుకుంటారా? మీరు ఏ విధంగా తీసుకుంటారు? అటువంటి వాళ్ళు బయట తిరగవద్దు. వాళ్ళు తీవ్రవాదుల కంటే డేంజర్ ఇది. ఇంటిలో మన ప్రశాంతంగా మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం మన ఆలోచనలు ఉన్నటువంటి నిజం కూడా రాజకీయ పార్టీలు ఆ పార్టీలు ఆలోచన చేయాలి. ప్రశాంతంగా అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్క పౌరునికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను అందరికి పంచాలి. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు అంటే మా సంఘానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారని అన్నారు. అంటే రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా ఎవరు ఏంటి? ఇవాళ స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మొన్న కూడా మేము చెప్పాం కార్పొరేషన్ కోసం ఎన్నో ఆర్డర్లు కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. దానికి ఇంతవరకు చట్టబద్ధత లేదు, పద్ధతి లేదు, లెక్క లేదు. నోటి మాట చెప్పి ఊరుకున్నారు. ఇప్పుడు మోసం జరుగుతున్నట్టుగా 1 year అవుతుంది. అన్ని సంఘాలు అన్ని కులాలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్ళకు చైర్మన్ చేసిరు, వాళ్ళకు సిస్టమ్ తయారు చేసారు. మరి రెడ్డి కులాస్తం మేము పాపం చేసింది. నోటి మాట కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ రోజు కూడా మోసం జరిగినట్టే కదా. ఆనాటి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఈనాటి వరకు ఒక ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యేలు అయినా, ఎవరైనా. ఎందుకంటే ఉమ్మడి